సాధారణంగా ఇప్పుడు టైట్ అండర్‌వేర్స్ గావచ్చు, లేదా ల్యాప్‌టాప్‌లో ఒళ్ళో పెట్టుకొని పనిచేయడం గావచ్చు, లేదా సైక్లింగ్ ఎక్సెసివ్‌గా చేయడం గావచ్చు. ఇది ఇన్‌ఫెర్టిలిటీకి ఏమన్నా కారణం అవుతుందా? ఇవి కాకుండా ఇంకేమైనా కారణాలున్నాయా? యాహ్! సో, యూజువల్‌గా ఏమవుతుందంటే టైట్ ఇన్నర్ గార్మెంట్స్ చాలా టైట్‌గా వేసుకుంటే టెంపరేచర్ ఎఫెక్ట్ టెస్టిస్ మీద పడుతుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్‌ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. ఎప్పుడైనా సరే టెస్టిస్‌కు కావాల్సిన టెంపరేచర్ కరెక్ట్‌గా ఉంటేనే స్పర్మ్ ప్రొడక్షన్ బాగుంటుంది. మీరు సైక్లింగ్ చేస్తున్నారు, టైట్ వేసుకున్నారు. ఏమైపోతుందో ఒక కంప్రెషన్ ఉంటుంది జెనిటల్ రీజియన్‌లో. సో, టెస్టిస్ మీద ఆ ప్రభావం ఉంటుంది. అట్లని లూజ్‌గా షార్ట్సో, బాక్సర్సో వేసుకోవాలని చెప్పను. మీ వేస్ట్ సైజ్ ఏముంటుందో దానికి సంబంధించిన ఇన్నర్ వేసుకుంటే చాలు. అంతే తప్ప ఫుల్ టైట్ గార్మెంట్స్ వేసుకుంటే మీకేమవుతుంది అంటే టెంపరేచర్ వేరియేషన్ వల్ల యూజువల్‌గా స్పర్మ్ ప్రొడక్షన్‌లో క్వాలిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి వాటిని కొంచెం టైట్ వద్దు. మీ వేస్ట్ సైజ్ వేసుకోవాలి. నెంబర్ 2 సైక్లింగ్. సైక్లింగ్ కంటే కూడా రెగ్యులర్ జాగింగ్ చేయండి మీరు. ఇప్పుడు సైక్లింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే పెల్విస్ ఆ రీజన్‌లో పెరీనియంలో ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఆ ప్రెషర్ పడినప్పుడు కూడా ఫ్లో తగ్గడము, హై టెంపరేచర్స్ ఉండడం వల్ల కూడా యూజువల్‌గా మనకు ఫర్టిలిటీ ఇష్యూస్, స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇంకొక రీజన్ మీరు అడిగారు ఫర్టిలిటీకి అబ్బాయిల్లో కారణం వారికోసిల్. అంటే టెస్టిస్ చుట్టూ ఉండే వీన్స్‌లో వాల్వ్ ఉంటుందండి. ఆ వాల్వ్ ఎప్పుడైతే డిఫెక్ట్‌గా ఉంటుందో ఇంప్యూర్ బ్లడ్ అంతా టెస్టిస్ చుట్టూ ఉండడం వల్ల టాక్సిన్స్ రిలీజ్ అయిపోయి వాటి వల్ల స్పర్మ్ చచ్చిపోయి స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోయి వారికోసిల్ ఉండడం వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ తగ్గి మీ ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళకు చక్కటి మైక్రో సర్జికల్ వారికోసిల్ రిపేర్ చేసుకోగలిగితే ఆ బ్లడ్ మనం మైక్రో సర్జరీ అండి. మేము ఆండ్రో కేర్‌లో ప్రతిదీ కూడా చాలా చిన్నపాటి ప్రొసీజర్స్తోనే ఇటువంటివన్నీ క్లియర్ చేస్తూ ఉంటాం. సో, ఇప్పుడున్న వాటిలో కరెక్ట్ చేసుకోగలిగిన కాజ్ వారికోసిల్ మీకు ఉంటే క్లినికల్‌గా తెలుస్తుంది. అల్ట్రాసౌండ్ చేయడం వల్ల దాని గ్రేడింగ్ తెలుస్తుంది. అదే గనక మనకు రీజన్ అయితే దాన్ని క్లియర్ చేసుకోగలిగితే యూజువల్‌గా స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. వీలైనంత త్వరగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ మీకు వస్తూ ఉంటుంది.